పుట్టాక పెరుగుతాము, పెరిగాక పెళ్లి చేసుకుంటాము, పెళ్లి చేసుకోనాక పిల్లలు పుడతారు. ఆ పిల్లల్ని ఎలా పెంచాలి అని చాలా మందికి రకరకాల అనుమానాలు. నన్ను చాలా మంది అడుగుతూ ఉంటారు, సార్ పిల్లల్ని ఎలా పెంచాలి సార్, ఎలా పెంచాలి సార్ అని చెప్పేసి. పిల్లల్ని ఎలా పెంచాలని మీ అనుమానం మీకు వచ్చింది అంటే, తెలుసుకోవాలనే కోరిక మీరు కలిగిందంటే మీరు మంచి మార్గంలో వెళ్తున్నట్లు అర్థము. ఓకే, ఈ రోజు మీకు ప్రపంచంలో పిల్లల పెంపకంలో జరిగిన ఒక అద్భుతాన్ని మీకు చెప్తాను. అందుకోసం వీడియో చివరి దాకా చూడండి. ఇప్పటివరకు వీడియో సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చిన వీడియోని షేర్ కూడా చేయండి. హాయ్, హలో, వెల్కమ్ టు మై ఛానల్ సై టాక్స్. నేను మీ సైకాలజిస్ట్ విశేష్. నేను మీకు బాగా తెలుసు, నేను ఎక్కువగా జీనియస్ అనే టాపిక్ పైన రాస్తుంటాను కూడా మీకు తెలుసు. అది నాకు ఇష్టమైన సబ్జెక్ట్ అని కూడా మీకు తెలుసు. నన్ను అందుకు ప్రేరేపించిన వ్యక్తి లాజ్లో పోల్గార్ అని ఒక హంగేరియన్ సైకాలజిస్ట్. ఆయన గురించి ఈరోజు మీకు చెప్తాను. ఈ లాజ్లో పోల్గార్ హంగేరీలో ఒక సైకాలజిస్ట్. ఆయన మేధావులు అనేవాళ్ళు పుట్టరు, వాళ్ళు పెంపకం ద్వారా ఎవరైనా జీనియస్ గా మార్చే విషయాన్ని బలంగా నమ్మి తన ఆలోచనని తన కొలీగ్ తో పంచుకున్నాడు. క్లారా ఆవిడ పేరు. ఆవిడ కూడా నిజమే, ఇది కరెక్టే అని ఆవిడ కూడా సపోర్ట్ చేస్తుంది. సరే, అయితే ఇప్పుడు నాకు వేరే పార్ట్నర్ వస్తే నా ప్రయోగానికి ఒప్పుకుంటుందో లేదో నాకు తెలియదు కదా. మన ఇద్దరు మ్యారేజ్ చేసుకున్నారు, ఇద్దరు మాట్లాడుకుని పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్లకు ముగ్గురు పిల్లలు పుట్టారు. ముగ్గురు ఆడపిల్లలు. వాళ్ళ పేర్లు సుసాన్ పోల్గార్, సోఫియా పోల్గార్, జుడిత్ పోల్గార్. ఇతను ఏం చేశాడు, ఈ ముగ్గురు పిల్లలకి రెగ్యులర్ స్కూలింగ్ కాకుండా హోమ్ స్కూలింగ్ అనేది స్టార్ట్ చేశారు. అంటే వాళ్ళిద్దరు టీచర్లే కాబట్టి ఇంట్లోనే స్కూలింగ్ అనేది మొదలు పెట్టారు. దాంతో పాటు మనం ఏం చేస్తాము, పిల్లలకి బుక్స్, ఆట వస్తువులు, ఇంకా టీవీ, మొబైల్ ఇవన్నీ ఇస్తాం పిల్లలకు. అతను ఏం చేశాడు, లాజ్లో పోల్గారు చిన్నప్పటి నుంచి వీళ్లకు చెస్ బోర్డ్ ఒక ఆట వస్తువుగా మార్చేశాడు. అంటే అసలు ఊహ తెలిసినప్పటి నుంచి వాళ్ళ చుట్టూ చెస్ వాతావరణమే ఉంటుందన్నమాట. దాంతో పాటు చిన్నప్పటి నుంచి వాళ్ళకి చెస్ నేర్పించడం మొదలుపెట్టాడు. దీనిపైన అప్పట్లో హంగేరీలో పెద్ద ఎత్తున విమర్శలు ఎత్తాయి. పిల్లల యొక్క స్వేచ్ఛని కట్టడి చేస్తున్నారు, పిల్లల్ని ఒక ఎక్స్పెరిమెంటల్ టూల్స్ గా మారుస్తున్నాడు అని చెప్పేసి ఒక విపరీతమైన విమర్శలు వచ్చాయి. అయినా కానీ దాన్ని లెక్క చేయలేదు. అతను లెక్క చేయకుండా వాళ్ళ పిల్లల ముగ్గురికి చిన్నప్పటి నుంచి చెస్నే జీవితంగా మార్చాడు. అందులోనే ఆనందం, అదే జీవితం. అలాగా ఈ 10,000 hours ప్రాక్టీస్ అనే ఒక ప్రిన్సిపల్ ఉంది. ఒక వ్యక్తి మేధావిగా మారడానికి 10,000 గంటలు గనక ఒక విషయాన్ని ప్రాక్టీస్ చేస్తే వాళ్ళు ఆ రంగంలో నిష్ణాతులు అవుతారని ఒక ప్రిన్సిపల్ ఉంది. ఆ ప్రిన్సిపల్ని అతను అప్లై చేశాడు. వాళ్ళకి రెగ్యులర్గా రోజుకి 7-8 గంటల పాటు చెస్ ప్రాక్టీస్ చేసేవాడు. అంటే వాళ్ళకి నేర్పుతూ ఉండేవాడు, సరదాగా గేమ్ లాగా. ఇట్స్ గేమే కదా, దాన్ని సరదాగా ప్రాక్టీస్ చేసేవాడు. దాన్ని అని ఫలితం ఏమైంది తెలుసా, ఆ ముగ్గురు పిల్లలు సోఫియా, సుజాన్, జుడిత్ పోల్గార్ ముగ్గురు కూడా చెస్లో గ్రాండ్ మాస్టర్స్ అయ్యారు. సుసాన్ పోల్గార్ ఉమెన్ వరల్డ్ చెస్ ఛాంపియన్, సోఫియా పోల్గార్ చెస్ ఒలింపియాడ్ గోల్డ్ మెడలిస్ట్, జుడిత్ పోల్గార్ హిస్టరీస్ యంగెస్ట్ ఫీమేల్ చెస్ గ్రాండ్ మాస్టర్. జుడిత్ అయితే 15 ఏళ్లకే ప్రపంచంలో అత్యంత పిన్న వయసులో గ్రాండ్ మాస్టర్ గా రికార్డులకు ఎక్కింది. సో దీని నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు, పోల్గార్ చెప్పాడు, తను రాశాడు హౌ టు రైజ్ ఏ జీనియస్ అని చెప్పి తను పుస్తకం రాశాడు. ఆ పుస్తకంలో తను ఒక 3 ప్రిన్సిపల్స్ చెప్పాడు. ఫస్ట్ది సిస్టమాటిక్ లెర్నింగ్. అంటే పిల్లల మైండ్ని చిన్నతనం నుంచి కూడా ఒక ఏరియాలో కనుక ఫోకస్డ్గా మనం కనుక నేర్పిస్తే వాళ్ళు ఆ ఏరియాలో ఎక్స్పర్ట్స్గా మారిపోతారు. 2 కోఆర్డినేషన్. అంటే పిల్లల డెవలప్మెంట్లో తల్లిదండ్రులు భాగస్వాములు కావడం, వాళ్ళు నేర్చుకోవడంలో పేరెంట్స్ కూడా ఒక పార్ట్ కావడం. 3 కోచింగ్. అంటే పిల్లల్ని స్కూల్స్కి, టీచర్స్కి వదిలేయకుండా పేరెంట్సే కోచ్గా మారడం, లేదంటే ఎక్స్పర్ట్ సారథ్యంలో వాళ్ళ కోచింగ్ ఇప్పించడం. ఇలాగ ఇప్పించడం వల్ల వాళ్ళల్లో దాగి ఉన్న, నిద్రాణమై ఉన్న టాలెంట్ ఏదో గుర్తించి దాన్ని వెలికి తీయడం అనేది సాధ్యమవుతుందనే విషయాన్ని పోల్గార్ నిరూపించాడు. రైట్, ఇదంతా ఒక సైంటిఫిక్ గా జరిగిన ఎక్స్పెరిమెంట్. దాని రిజల్ట్స్ అనేవి ప్రపంచవ్యాప్తంగా తెలుసు. అయితే సార్ ఎవరో పోల్గార్ చేశారు సార్, మాకు ఎలా సాధ్యమవుతుంది, ఎవరో ఒకరు సాధ్యమైతే అని చాలా మందికి డౌట్ వస్తుంది. నిజమే, లాజ్లో పోల్గార్ నమ్మాడు కాబట్టి, క్లారా పోల్గార్ తనతో కోఆపరేట్ చేసింది కాబట్టి, ఇద్దరు ఒక మాట నిలబడ్డారు కాబట్టి ఆ ఎక్స్పెరిమెంట్, ద వరల్డ్ ఫేమస్ పోల్గార్ ఎక్స్పెరిమెంట్ అని సాధ్యమైంది. ముగ్గురు పిల్లలు వరల్డ్ చెస్లో సూపర్ స్థానంలో నిలిచారు. అలా కాకుండా అమ్మకు వైపుకి నాన్నకు వైపు లాగుతూ ఉంటే, లేకుంటే అమ్మ నాన్న టీవీ చూస్తూ పిల్లల్ని చదువుకోమంటే, లేదంటే లక్షల రూపాయల ఫీజులు కట్టాం కాబట్టి మా పిల్లలు ఎలాగైనా బాగా చదువుతారు నేర్చుకుంటే సాధ్యం కాదు. అలా కాకుండా మా పిల్లలు కూడా తాను ఎంచుకున్న రంగంలో, మళ్ళీ చెప్తున్నా, మీరు కోరుకున్న రంగంలో కాదు, తాను ఎంచుకున్న రంగంలో సూపర్ అచీవర్ కావాలనుకుంటే ఖచ్చితంగా మీ పేరెంటింగ్ ద్వారా సాధ్యం. అందుకోసం మేము జీనియస్ మ్యాట్రిక్స్ కోచింగ్ అనేది స్టార్ట్ చేశాము. దాని పట్ల ఆసక్తి ఉన్నవాళ్ళు, ఇది 1 రోజు 2 రోజులు కాదు, 6 months పాటు నేను, మీరు, మీ పిల్లలు కలిసి ప్రయాణం చేస్తాము. ఈ 6 నెలల్లో వాళ్ళ మైండ్ సెట్ని ఎలా మార్చాలి, వాళ్ళ బిహేవియర్ని ఎలా మార్చాలి, వాళ్ళ థింకింగ్ ప్యాటర్న్ ఎలా మార్చాలనే విషయం పైన మీకు, పిల్లలకు ఇద్దరికీ కోచింగ్ ఇస్తాను. 6 నెలల పాటు నడుస్తుంది ఈ కోచింగ్. దీని గురించి పూర్తి వాళ్ళు తెలుసుకునే వాళ్ళు డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ నొక్కి saivisesh.com లింక్ నొక్కేసి ఒక 1-to-1 కాల్ బుక్ చేసుకోండి. ఓకే,
అలా కాకుండా మీ పిల్లలకు వాళ్ళ ఆసక్తిని గుర్తించండి, వాళ్ళకు దాని పట్ల కోచింగ్ ఆర్ ప్రాక్టీస్ అనేది అరేంజ్ చేయండి. చదువుని ఒక బరువుగా భారంగా కాకుండా ఆటలు పాటలుగా సరదాగా మార్చండి. అలాగే మీరు ఒక మోడల్గా వాళ్లకు నిలబడండి. అప్పుడు మీ పిల్లలు జీవితంలో ఖచ్చితంగా గొప్ప స్థానంలో నిలుస్తారు. అర్థమైంది కదా? పౌల్ గార్ ఎక్స్పెరిమెంట్ మీరు కొట్టి చూడండి, చాలా విస్తృతమైన సమాచారం కూడా మీకు దొరుకుతుంది. సో ఇది మీ పిల్లల్ని మేధావులుగా మార్చేందుకు మీరు చేయాల్సిన పని. ముందు మీరు నమ్మడం, మీరు కమిటెడ్గా ఉండడం, మీ పిల్లలకు మీరు మార్గదర్శకంగా ఉండడం. మరోసారి మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. నేను మీ సైకాలజిస్ట్ విశేష్.